ఎగనెస్ట్ ఎంజాయింగ్ ఎనీథింగ్. దేన్ని కూడా ఎంజాయ్మెంట్ చేయడం అనే దానికి ఎగనెస్ట్గా ఉంటారు. అది ఎప్పుడు కూడా నీకు వ్యతిరేకంగా ఉంటుంది. యూ మస్ట్ నాట్ ఎంజాయ్, నువ్వు ఎంజాయ్ చేయకూడదు. ఎప్పుడు కూడా నువ్వు ఎంజాయ్ చేయకూడదు. ఎలా ఉండాలి? సాక్రిఫైస్ చేయాలి, త్యాగం చేయాలి. నిన్ను నువ్వు ఇతరుల కొరకు త్యాగం చేయాలి. ఇది చూస్తానికి బాగానే ఉంటుంది, కానీ నువ్వు యూ హ్యావ్ బీన్ బ్రాటప్ టు యూనిట్, దాంట్లోనే మనము పెంపకం జరిగింది. నువ్వు సాక్రిఫైస్ చేయాలి ఇతరుల కొరకు అని. ఇతరుల కొరకు త్యాగం చేయడం పరోపకారము అని అలా కాకుండా నువ్వు ఎంజాయ్ చేసావు అది అంటే నువ్వు స్వార్థపరుడివి అని. అంతేకాకుండా ఈ నువ్వు స్వార్థపరుడివి, నీ స్వార్థంతో ఉండటం అనేది పాపము అని కూడా చెప్పబడుతూ వచ్చింది. అంతరం ఏం చెప్తుందంటే ఈ యొక్క పద్ధతి డిఫరెంట్గా చెప్తుంది. నువ్వు నీ పట్ల నువ్వు ఎంజాయ్మెంట్ లేకపోతే, నీతో నువ్వు హాయిగా లేకపోతే నువ్వు ఇతరులను ఎంజాయ్గా ఉంచలేవు. ఇతరులు సంతోషంగా ఉండనివ్వు. నీతో నువ్వు సంతోషంగా లేకపోతే, నీతో నువ్వు హాయిగా లేకపోతే ఇతరులని నువ్వు సంతోషంగా ఉంచలేవు, ఇతరులని హ్యాపీగా ఉంచలేవు, సహాయం చేయలేవు వారి సంతోషానికి. నువ్వు సంతృప్తిగా లేకపోతే ఇతరులకి నువ్వు సేవ చేయలేవు. మరి పరోపకారం ఎలా చేయగలుగుతావు? నీతో నువ్వు సంతోషంగా ఉంటే, నీకు నువ్వు హాయిగా ఉంటే ఇతరులకు పరోపకారం నువ్వు చేయగలవు. నువ్వు సంతృప్తిగా ఉంటేనే ఇతరులకి సహాయం చేయగలుగుతావు. నువ్వు ఓవర్ఫ్లో అయిపోవాలి. నీ ఆనందంతో, బ్రహ్మానందంతో ఓవర్ఫ్లో అవ్వాలి. అంతవరకు నువ్వు ఇతరులకి నువ్వు ప్రమాదకారిగానే ఉంటావు. మరి నేను త్యాగం చేశాను అన్నవాళ్ళు ఏం చేస్తారు? బాగా గమనించండి. శాడిస్ట్గా ఉంటారు. ఉదాహరణకి ఇంట్లో తల్లి అంటూ ఉంటుంది, ఆ తల్లి మీ పట్ల ఏమంటుంది? నేను నీ కోసం ఎంతో త్యాగం చేశానురా నాయనా కొడకా అంటుంది. నేను ఎంతో త్యాగం చేశాను మీకోసము అని అంటే ఆమె టార్చర్ చేయడం మొదలెడుతుంది. అలాగే భర్త నీకోసం నేను ఎంతో త్యాగం చేశాను అని భార్య చెప్తూ ఉంటాడు. అతను కూడా టార్చర్ పెడుతూ ఉంటాడు. నేను ఎంత త్యాగం చేసి నేను ఇలా ఉంటే నువ్వు అలా ఉన్నావే, ఇలా ఉన్నావే అని టార్చర్ చేయడం మొదలు పెడతారు. ఇది వారు ఎందుకు త్యాగం చేశారు? ఇతరులను టార్చర్ చేయడానికి అది ఒక ట్రిక్ లాంటిది. సో ఈ యొక్క త్యాగం చేయడం అనే వ్యవహారం వచ్చేసరికి అది కొద్దిగా ప్రమాదకరమైన వ్యవహారంగా మారిపోయింది అంటారు ఓషో గారు. అది ప్రమాదవశ అనేది ఒక పొంచి ఉంది దాంట్లో. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. బీ అవేర్ ఆఫ్ దెమ్ అండ్ డు నాట్ సాక్రిఫైస్. మేము త్యాగం చేయబడలా. ఇలా త్యాగం అనే పదమే కరెక్ట్గా లేదు. నీతో నువ్వు హాయిగా ఉండు, నీతో నువ్వు సుఖంగా ఉండు, బ్రహ్మానందంలో మునిగి తేలు, ఆనందాన్ని అందరికీ చేరేలా చెయ్యి. అంతేగాని నువ్వు త్యాగం చేయక్కర్లా, నువ్వేం ఎక్కడికి బారిపోనక్కర్లా. అందరూ నీకు విధేయులుగా ఉండాల్సిందేమీ లేదు. ఎవరు నీకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, నువ్వే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నీ ఆనందంలో వారు పాలు పంచుకున్నారు, నీ బ్రహ్మానందంలో పాలు పంచుకున్నారు. అందుకు నువ్వు కృతజ్ఞతలు చెప్పొచ్చు. ఇతరులు నీకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, సుఖంగా ఉండు.
ఆనందంలో పొంగి పొర్లిపో. అది ఇతరులకు చేరేలా నీ ఆనందాన్ని ఆ ఇతరులకు చేరేలా చేయొచ్చు. అంతే. తంత్ర ఏం చెప్తుందంటే నువ్వు ఆ వెలుగుతో నింపబడకపోతే ఇతరులకి వెలుగుని ఎలా పంచగలుగుతావు అని అడుగుతుంది. అన్లెస్ యు ఆర్ ఫిల్డ్ విత్ లైట్, నీకే జ్ఞానం లేదు, నువ్వే జ్ఞానంతో నింపబడకపోతే ఇతరులకి జ్ఞానవంతులను ఎలా చేయగలుగుతావు అంటుంది. అంచేత ముందు ఆత్మనో మోక్షాయ, బీ సెల్ఫిష్. ముందు నీ కథ నువ్వు చూడు, నిన్ను ఉద్ధరించుకో, అప్పుడే ఇతరులకి నువ్వు పరోపకారం చేయగలుగుతావు. అంతేగాని పరోపకారం అంటే ఇతరులకు పరోపకారం చేయి, నిన్ను నీ సంగతి పట్టించుకోబాక ఇతరులని పట్టించుకో అని అంటే ముందు నిన్ను పట్టించుకుంటేనే ఇతరులను పట్టించుకోగలుగుతావు. ముందు నువ్వు హ్యాపీగా ఉంటేనే ఇతరులు హ్యాపీగా ఉండేలా సహాయం చేయగలుగుతావు. నువ్వు దుఃఖంలో ఉంటే దుఃఖంలోను దిగులుతోనూ విచారంగాను ఉంటే నువ్వు ఇతరుల పట్ల నేనే ఏడుస్తున్నాను, నన్ను ఏడిపిస్తున్నారు ఏమిటి అని చెప్పి మళ్ళీ తిరిగి ఇతరులని ఆ దౌర్జన్యం చేస్తావు. వారు కూడా నీలాగా ఏడవాలని, ఏడ్చేలాగా దుఃఖపడేలాగా చేయాలని దౌర్జన్యం చేస్తావు. నువ్వు మహాత్ముడు కావచ్చు, గొప్ప ఋషి, నువ్వు నేనేదో గొప్ప సెయింట్ అని అనుకోవచ్చు, కానీ ఇది వెరీ డిఫికల్ట్. ఎందుకంటే టార్చర్ ఎవరు మహాత్ముడు అమ్మో ఆయన ఇలా ఉంటారు అలా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని, కానీ ఒక రకంగా టార్చర్ చేస్తున్నట్టే ఉంటుంది ఇతరుల పట్ల. ఆ మహాత్ములు సోకాళ్ళు నేను మంచివాడిని అనుకుని ఇతరులు సరిగ్గా లేరు అని చెప్పేసి మొదలు పెడతావు, గొడవ పెట్టేస్తావు. పైగా నీకు ఇంత కష్టం ఎందుకు పెడుతున్నానయ్యా, నీ యొక్క మేలు కోసమే కష్టపెడుతున్నాను నేను అని అంటావు. ఇలా తయారవుతుంది. అలాగే నీ బోధలు అలాగే ఉంటాయి, బట్ నువ్వు బోధలు పైకి అలానే ఉంటాయి, కానీ నువ్వు ప్రాక్టీస్ చేయవు. అయితే ఇక్కడ దే ఆర్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ ఇట్, దే ఆర్ టార్చరింగ్ దెమ్సెల్వ్స్. అలా అనుకుంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని వాళ్ళు టార్చర్ చేస్తారు కదండి, టార్చర్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నీకు టార్చరే చెప్తారు. వాళ్ళు హింస పెట్టుకున్న వాళ్ళు నీకు హింసే పెడతారు. ఇది ఒక క్వశ్చన్ ఏంటంటే నీతో నువ్వు హాయిగా, నీతో నువ్వు సంతోషంగా, నీతో నువ్వు మిత్రత్వంగా ఉండడంలో ప్రాబ్లం ఏమిటి, సమస్య ఎక్కడ వచ్చింది? అయితే ఏదైనా తప్పు జరిగింది అంటే నువ్వు సంతోషంగా ఉండలేవు. సంతోషంగా లేనివాడు, దుఃఖంలో ఉన్నవాడు దుఃఖం యొక్క తరంగాలని అందరికీ తన చుట్టూ దుఃఖ తరంగాలని ఆ వైఫై లాగా చుట్టూతా ఉంటుంది 360 degrees. కాబట్టి ఎలా ఉండాలి? బీ హ్యాపీ. నీతో నువ్వు హాయిగా ఉండు, ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, ప్రేమతో ఉండు. అంతే. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి, బ్రహ్మానందంగా ఉండాలి. అది నువ్వు ఎక్కడ ఎలా ఉన్నా, నువ్వు సంసారంలో ఉన్నా సంసారంలో లేకున్నా హాయిగా ఉండు. సెక్స్లో ఉన్నా సెక్స్లో లేకపోయినా హాయిగా ఉండు, ఆనందంగా ఉండు. ఆ బ్రహ్మానంద స్థితి పొందు. అంతే. బ్రహ్మానంద స్థితి కోసమే ఇదంతా. తంత్ర అనేది ఏదో శస్త్ర విద్య నేర్పించదు. దాని నుంచి అధిగమించడం ఏ విధంగా అధిగమించాలో చెబుతుంది. ఆ బ్రహ్మానందం యొక్క సోర్స్ బాబు, అక్కడి నుంచే ఆనందము. అక్కడి నుంచి నువ్వు దాన్ని ఇంకా మూలం, అది బిగినింగు, కానీ ఇట్స్ నాట్ ఎన్ ఎండింగు.
అక్కడితో ఇరుక్కోబాక ఇంకా బియాండ్ వెళ్ళు అని ఉంటుంది. అదే నీ వాస్తవ స్థితిలో నువ్వు ఉంటే ఇవన్నీ కథలన్నీ నీకు అర్థమవుతాయి. ఎక్కడ ఇరుక్కోకూడదు. తంత్రం ఏం చెబుతుంది? దాన్ని ఉపయోగించు, జంపింగ్ ప్యాడ్ లాగా వాడుకో, దాని నుంచి ఇంకా పైకి అధిగమించు, అవగాహన చేసుకో. అప్పుడే అవి అప్పుడు ఒక గొప్ప భావప్రాప్తి కలుగుతుంది. ఆ కాస్మిక్ ఆర్గాజం అనేది జరుగుతుంది. అంటే ఆ ఈశ్వభావ ప్రాప్తి జరుగుతుంది. మీరా డ్యాన్స్ చేస్తూ, మీరా పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంది భక్తి భక్తి పారవశ్యంతో. ఆమెని అర్థం చేసుకోలేవు, ఆమె పాటలు కూడా నీకు అర్థం కావు. ఎంతో పారవశ్యంతో ఆ ప్రియుడి పట్ల పారవశ్యంతో మధురగానం ఉంటుంది. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ శృంగార భావంలో ఉంటాయి ఆ పాటలు. అక్కడ ఇది అంటే టు బికమ్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఈ శృంగార భావన అనేది విచ్ యూ కమ్ టు ఫీల్ అ నాన్ డ్యూయాలిటీ, అంటే ద్వంద్వం లేదు. ఆ మీరాబాయి ఎక్కడ ఉంది, ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? నాన్ డ్యూయాలిటీ, అక్కడ రెండు లేదు. ఆ అంతరంగంలో డీప్ వన్నెస్, ఏకత, ఆ వన్నెస్ అనేది ఏకత్వమైంది. అక్కడ ఆ ఏకత్వంలో ఏం జరుగుతుంది? గతము లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానమే ఉంది. ఈ వర్తమాన క్షణమే ఉంది. అదే వర్తమాన క్షణమే నిజమైన మూమెంటు. అప్పుడు ఆ మహర్షులకి ఏం తెలుస్తుంది? వాళ్ళందరికీ తెలుసు ఏకత్వం అంటే ఏంటి. ఏకత్వం ఏంటి? దైవత్వంతో ఏకత్వం, ఈ ఉనికి సర్వస్వంతో ఏకత్వం. ఆ విధంగా ఆ దైవంతో ఏకత్వము, ఆ కరిగిపోవడము, ఇవన్నీ ఆ యొక్క శృంగార పదాలే వాడుతూ ఉంటారు. అనుభవపూర్వకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు, అనుభవంతో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంకా వేరే ఏ సంకేత పదాలు వాడరు. ఏ సంకేత పదాలు నీకు అంత సన్నిహితంగా ఇవ్వవు. అందుకోసం సెక్స్ ఈజ్ నాట్ జస్ట్ బిగినింగ్, నాట్ ద ఎండ్. ఆ బిగినింగ్ మిస్ అయితే ఎండింగ్ కూడా మిస్ అవుతావు. అప్పుడు బిగినింగ్ ఎస్కేప్ కాకపోతే నువ్వు ఎండింగ్ చేరుకుంటావు. అంతా ఏమవుతుందంటే జీవితం సహజమైన జీవితం, అసహజంగా ఉండవద్దు. ఆ సెక్స్ ఎనర్జీ నుంచి ఆ గ్రేట్ పొటెన్షియాలిటీ ఉంది, ఒక గొప్ప స్థితికి నువ్వు చేరుకునే స్థితికి. దాన్ని వాడుకో, ఆనందంగా ఉండు. సో కాకపోతే చుట్టూ మన ఇక్కడ ఏదో ఇంటెలిజెన్స్ లేకపోతే దాంట్లో కూరుకుపోమని ఇక్కడ ఏం చెప్పడం లేదు. సహజంగా ఉన్న సమాజం ఏంటి? ఎవరైనా సంతోషంగా ఉంటే ఏమిటి ఏదో రాంగ్ ఉంది అన్నట్టు ఉంటారు. అదే ఎవరైనా విచారంగా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకుంటూ ఉంటారు. సమాజంలో ఉన్న ఒక దౌర్భాగ్యం అదే. అంతరా ఏం చెప్తుందంటే బీ రియల్, నువ్వు రియల్గా ఉండు, వాస్తవ స్థితిలో ఉండు, నీతో నువ్వు స్వాధికారిగా ఉండు. నువ్వు ఆనందంగా ఉండడము అనేది బ్యాడ్ కాదు, ఇట్ ఈస్ గుడ్. అది మంచిదే, ఇది పాపం కాదు. దుఃఖంలో ఉండడమే పాపము. ఓన్లీ సాడ్నెస్ ఈజ్ సిన్. వేదనతో ఉండటమే పాపం, ఆనందంగా ఉండటమే పుణ్యము. ఎందుకంటే ఆనందంగా ఉన్నవాడు దుఃఖాన్ని క్రియేట్ చేయలేడు. కేవలం సంతోషంగా ఉన్నవాడే
ఇతరులను సంతోషపెట్టగలుగుతాడు. రెండో పాయింట్ ఏంటంటే, ఈయన అంతవరకు ఏం చెప్పారు? తంత్ర, నైతికత, అనైతికత అనే పదాల గురించి నేను చెప్పలేదు. బేసిక్గా ఒక సైన్స్ లాంటిది. అది ఏం చేస్తుంది? ఆ తంత్ర నిన్ను చూస్తుంది, అసలు ఏమిటి నీ కథ ఏమిటి అని. తంత్ర అనేది దాని మీనింగ్ నిన్నేదో మార్చాలి అనేం చూడదు. నీలో యాక్చువాలిటీ ఏమి నాయనా, ఆ యాక్చువాలిటీలో జీవించు, రియాలిటీలో జీవించు అని చెప్తుంది. ఇక్కడ మ్యాజిక్ సైన్స్కి డిఫరెన్స్ ఉన్నట్టు, అలాగే నైతికతకి తంత్రానికి డిఫరెన్స్. మ్యాజిక్ ఏం చేస్తుంది? ఈ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకు మారిపోయినట్టుగా చూపిస్తుంది మాటలతో, ఆ రియాలిటీ ఏంటో తెలియకుండా. ఆ మెజిషియన్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ వర్షాలు ఆగిపోతాయి అంటాడు. కానీ నిజంగా వర్షాలను ఆపగలుగుతాడా? ఆపలేడు. మరి అలా కాకపోతే వర్షాలు రావాలి అంటాడు అనుకున్నాం. వర్షం వచ్చిన వర్షాన్ని ఆపలేడు, లేదా రాని వర్షాన్ని రప్పించలేడు. కానీ మాటలు వాడతాడు అంతే. ఒక్కోసారి కోయిన్సిడెన్స్ జరుగుతుంది. అప్పుడు అతను ఆగిపో అనగానే వర్షం ఆగిపోయింది అనుకోండి, ఆ కోయిన్సిడెన్స్ ఈయన చాలా పవర్ఫుల్ అనుకుంటాము. అలాగే if the things is not going to happen according to his magic prophecy, he can always say what is gone wrong. ఏమా ఏం జరిగింది? నువ్వు అన్నట్టు జరగలేదే అని అంటే తప్పు అయింది అనుకోండి, ఏం జరిగింది? అప్పుడు ఒకవేళ అంటారు. అయితే ఒకవేళ అందరూ మంచివాళ్ళు అయితే, అందరూ పుణ్యాత్ములైతే, మీరందరూ పుణ్యాత్ములు, అందరూ మంచివాళ్ళైతే పలానా రోజున వర్షం సంభవిస్తుంది అని చెప్తారు. అంత సింపుల్. వర్షం వచ్చిందా? ఓకే. వర్షం రాలేదా? అందరూ మంచివాళ్ళు కాదండి, అందరూ పుణ్యాత్ములు కాదండి, ఎవరో ఒక పాపాత్ముడు ఉన్నాడు, అందుకనే వర్షం రాలేదంటాడు. అంతే సింపుల్. ఈ శతాబ్దంలో కూడా, 20th సెంచరీలో కూడా ఒక విచిత్ర సంఘటన జరిగింది అని మహాత్మా గాంధీ గారి గురించి చెప్తారు ఓషో గారు. బీహార్లో కరువు వచ్చింది. ఆ కరువు కారణం ఏమిటి? కేవలం బీహార్కే ఎందుకు కరువు వచ్చింది? అక్కడ నివసించే ప్రజలు పాపాత్ములు కాబట్టి అక్కడ కరువు వచ్చింది అని చెప్పేశారట. ఇది ఇక్కడ ఉన్న విషయం. ఇందాక చెప్పిన మెజిషియన్ చెప్పిన ప్రొఫెసీ ఎలా ఉంది? ఈ ఊళ్ళో అందరూ పుణ్యాత్ములు, మహానుభావులు ఉంటే వర్షం వస్తుంది. వర్షం వచ్చిందా? ఓకే, అందరూ పుణ్యాత్ములే. వర్షం రాలేదు, ఎవడో ఒకడు ఉన్నాడయ్యా పాపాత్ముడు అన్నట్టు చెప్తూ ఉంటారు. సైన్స్ ఎప్పుడు కూడా ఒకవేళ అనే పదం వాడదు. రియాలిటీ ఏమిటి అని చూస్తుంది. వాట్ ఈజ్ రియాలిటీ? వాట్ రియాలిటీ ఈజ్? అప్పుడు నీ వాస్తవాన్ని నువ్వు తెలుసుకుంటే నీలో పరిణామ క్రమం సంభవిస్తుంది. ఈ విద్యుశక్తి అంటే ఏంటో తెలుసుకుంటే దాన్ని కావలసిన విధంగా మళ్ళించుకున్నా, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నావు, వాడుకున్నావు, మనకి చుట్టూ అనుభవమే అది. ఆ మెజిషియన్కి తెలియదు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో తెలియదు. అయితే వితౌట్ నోయింగ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్, ఈజ్ థింకింగ్ టు ట్రాన్స్ఫార్మ్. అసలు మ్యాజిక్ ఎలా జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? విద్యుత్ శక్తి అంటే ఏంటో తెలియకుండా దీపాలు వెలిగిస్తాడా?
ఇలా ఇలాంటి ప్రాఫెసీస్ అండ్ జస్ట్ ఫాల్స్ ఇల్యూజన్స్ ఇవన్నీ కూడా భ్రమలు కల్పించేవి. నైతికత అనేది ఒక జస్ట్ లైక్ ఏ మ్యాజిక్. అది ఆ నైతికత మోరాలిటీ అనేది ఎలా అంటే ఒక పర్ఫెక్ట్ మ్యాన్ గురించి మాట్లాడుతుంది. అసలు మనిషి అంటే ఏమిటి, నిజమైన మనిషి ఎలా ఉన్నాడు, ఆ మనిషి రియాలిటీ ఏమిటి అనేది తెలియకుండానే పర్ఫెక్ట్ మ్యాన్ కావాలట. ఆ పర్ఫెక్ట్ మ్యాను ఎక్కడున్నాడు, కళలో ఉన్నాడు. ఆ పర్ఫెక్ట్ మ్యాన్ని ఆ కళలో ఉన్న వ్యక్తిని చూసి రియల్గా ఉన్న వ్యక్తిని తిట్టుకోవడం సరిపోతుంది. వాస్తవంలో ఉన్న వ్యక్తినేమో తిట్టుకుంటూ ఉంటాం, ఆ కళలో ఉన్న వ్యక్తిని పొగుడుతూ ఉంటాం. ఇది జరుగుతున్న వ్యవహారము. సో తంత్ర అనేది ఒక సైన్స్, రియాలిటీ చెక్. ఏమిటి రియాలిటీ అని, మనిషి ఏమిటి, వాడిని ఇలువలు కట్టకు, వాడు అలాంటివాడు ఇలాంటివాడు అని చెప్పేసి జడ్జిమెంట్ చేయబాక. అసలు ఏమిటో ఫస్ట్ నో వాట్ ఈస్, ఏంటో చూడు. అలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు అనేది ఏం పెట్టుకోబాక. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడు, ఆ తర్వాత మార్చుకో కావాలంటే. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడు, దాన్ని యూ చేంజ్ ఇట్. అది రహస్యం. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడకుండా నువ్వు ఏదో దిందించుకుంటూ కూర్చుంటే సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇక్కడ నువ్వు సెక్స్కి వ్యతిరేకంగా కాకుండా ఉంటే బ్రహ్మచర్యం సంభవిస్తుంది అంటారు. నువ్వు ఆ సెక్స్కి వ్యతిరేకంగా, శృంగారానికి వ్యతిరేకంగా నువ్వు ఉండకపోతే ఒక బ్రహ్మచర్య స్థితి అనేది జరుగుతుంది. నువ్వు ఆ సెక్స్కి వ్యతిరేకంగా ఉంటే బ్రహ్మచర్యం ఎప్పుడూ సంభవించదు. అది ఎక్కడున్న విషయం. ఇది రహస్యాల్లో కదా రహస్యం. ఎందుకంటే ఆ రహస్యం ఏంటో తెలియకుండా, దాని లోపల ఏముంది అనేది తెలియకుండా ఉంటే ఆ ఎనర్జీ దేనికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగించాలని తెలియకపోతే నువ్వు ఆ బ్రహ్మచర్య స్థితికి నువ్వు చేరుకోలేవు. అది తెలుసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటావు. అదేనమాట, అది రహస్యం. అయితే ఈ యొక్క రహస్యం తెలియకుండా అది తప్పు ఇది తప్పు అంటే నీకు అన్ని చోట్ల అదే తప్పు తప్పు తప్ప ఇంక వేరేదేం కనపడదు. అంతే. అన్యాచురల్ స్టేటస్ నుంచి న్యాచురల్ స్టేట్కి ఎరుకుతూ ఉంటే అప్పుడు ఒక డిఫరెంట్ బ్రహ్మచర్యం అనేది సంభవిస్తుంది. తంత్రం ఏం చెప్తుంది, నువ్వు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని ఎరుకుతూ ఉండాలి అనేది చెప్తుంది. ఎలా ఫీల్ అవ్వాలి, ఎంత ఇడంగా నీ లోపల ఏ విధంగా ఉంది అనేది చెప్తుంది. నువ్వు ఎక్కడికి పోవద్దు, ఎక్కడికి చేయకూడదు అనేది చెప్తుంది నీ లోపల ఉన్నదాన్ని పట్ల. ఆ రహస్యం తెలుసుకున్నావు అనుకోండి, నువ్వు పరిణామక్రమం చెందుతావు. ఇప్పుడు ఆ యొక్క స్థితి, ఆ పరిణామక్రమం అనేది తెలుసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు నీ ఆనందం, ఆ స్థితిలో ఉన్న ఆనంద స్థితిని నువ్వు అద్భుతంగా తెలుసుకుంటావు. ఎందుకంటే బేసిక్ ఎలిమెంట్స్ ఆ బ్రహ్మానంద, ఒక ఆనంద స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, అప్పుడు ఆ ఆనంద స్థితి ఒకసారి నువ్వు గమనించినప్పుడు నువ్వు ఇంకా యూ నీడ్ నాట్ గో ఫర్ సెక్స్. సెక్స్తో పనే లేదు. సెక్స్ లేకుండానే ఆ బ్రహ్మచర్యంలోనే ఉండిపోతావు హాయిగా, ఇంకా ఎక్కడ ఉండక్కర్లేదు. అంతే. అక్కడ కాలము అనేది ఎవరైతే దాంట్లో పాల్గొంటారో వారికి గతము లేదు, భవిష్యత్తు లేదు.
వర్తమానమే ఉంది. ఈ వర్తమాన స్థితిలో కేంద్రీకరించి ఉన్నప్పుడు అదే అదే స్థితిని వితౌట్ ఎనీ సెక్స్ అలాగే ఉండగలుగుతాడు అంటారు ఓషో గారు. ఆ విధంగా మెడిటేషన్ సంభవిస్తుంది. పైగా నీ ఇగో మాయమైపోతుంది. నువ్వు ఇగోయిస్టుగా ఉండవు, నీ సహజస్థితిలో నువ్వు ఉంటావు. నీ అన్రియాలిటీని పోగొట్టుకుంటావు, రియాలిటీలో ఉంటావు. నీ నకిలీతత్వాన్ని పోగొట్టుకుంటావు, ఆనందంలో ఉంటావు, బ్రహ్మానందంలో ఉంటావు. అది ఒక సిచ్యువేషన్ అంతే. అది సహజంగా జరిగేటువంటి సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ వాడుకుంటావు, నువ్వు దాని నుంచి అధిగమిస్తావు. అప్పుడు ఏ విధంగా అధిగమిస్తావయ్యా, ఏ స్థితికి నువ్వు వస్తావయ్యా అంటే ఆ మెడిటేషన్ అన్ని మెడిటేషన్లన్నీ కూడా ఎసెన్షియల్లీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెక్స్ వితౌట్ సెక్స్. అంటే ఇంకా నువ్వు సెక్స్తో పని లేదు, అసంభోగంతో పని లేదు, సమాధి స్థితికి చేరుకుంటావు. అన్ని ధ్యానాలు ఆ స్థితికి చేరుకుంటాయి. నీలో ఉన్న నీతో నువ్వు కలిసిపోతావు. నీ స్వానుభవంతో నీకు ఆనందంగా ఉంటావు. అక్కడ ఏ కాన్సెప్ట్ లేవు, ఏ ఐడియాలు లేవు, ఏ థాట్స్ లేవు. అంచేత తంత్ర అనేది సెక్స్ కోసం కాదు. తంత్ర అనేది విషయం నుంచి అమృతం వైపుకి తీసుకెళ్ళేది. అది విషయం ఎప్పుడవుతుంది? నువ్వు ఆ ఇంటెలిజెన్స్ అయ్యి నువ్వు మునిగి తేలితే అది అలా అవుతుంది. సమాధి స్థితి వైపు తీసుకెళ్తుంది. నీ వర్తమాన స్థితి ఏంటి తెలుస్తుంటే, ఏ ఐడియాలజీ లేకుండా నీ వర్తమాన స్థితి ఏంటి తెలుస్తుంటే, అక్కడి నుంచి నీవు ఆ బ్రహ్మచారిగా మారిపోయే విధంగా తీసుకెళ్తుంది. ఆ విధంగా బ్రహ్మచర్యం అనేది సహజంగా సంభవిస్తుంది, బలవంతంగా కాదు బ్రహ్మచర్యం. కానీ ఇది పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది, కానీ కాదు. ఆ అవేర్నెస్లోనే, ఆ ఎరుకలోనే, ఆ జ్ఞానంలోనే నీకు భావాతీత స్థితి ఏర్పడుతుంది. అజ్ఞానం వలన, ఇగ్నోరెన్స్ వలన నీవు ఆ భావాతీత స్థితికి చేరుకోలేవు, కాకపోతే నటిస్తావు. ఇది అక్కడ పాయింట్. సో ఇలా అనేక క్రమక్రమమైన విషయాలు అనేక ఉన్నాయి. ఇవన్నీ ఆ ప్రశ్నలు అన్నీ కూడా ఆ కాస్మిక్ లెవెల్ వైపుకి, ఆ విశ్వం వైపుకి మనం తీసుకెళ్ళాలి. జంతు స్థితి నుంచి సమాధి స్థితికి తీసుకువెళ్ళాలి అనే పాయింటే. ఇట్ హ్యాస్ బికమ్ ఏ మెడిటేషన్, ఏ సమాధి. కాబట్టి అవేర్గా ఉండు, బీ అవేర్. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడకు, డోంట్ సే ఎనీథింగ్. అది ఏం మాట్లాడినా నువ్వు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటావు. నీ మనసును వాడవద్దు, ఇరుకుతో ఉండు. డోంట్ థింక్, ఫీల్ అవ్వు వాట్ హ్యాపెనింగ్. అయిపోయింది. అప్పుడు ఒక సమాధి స్థితికి చేరుకుంటాం. అయితే మనము రేపటి నుంచి మన సూత్రాల్లోకి వెళ్దాం. ఓ లోటస్ ఐడ్ వన్ అంటే కలువ, లోటస్ ఐడ్ వన్ కలువ రేకుల కన్నుల దాన అన్నట్టు ఆమెను సంబోధిస్తున్నారు. స్వీట్ ఆఫ్ టచ్, స్పర్శించడంలో ఉన్న మాధుర్యాన్ని ఫీల్ అవ్వు. పాడేటప్పుడు, చూసేటప్పుడు, టేస్ట్ చేసేటప్పుడు బీ అవేర్, యు ఆర్ అండ్ డిస్కవర్ ద ఎవర్ లివింగ్. నిన్ను చూడు, నీవు ఎప్పటికీ శాశ్వతంగా ఉన్న నిన్ను దర్శించు. చూడండి, అంటే ఈ శరీరాన్నే ఎరుకతో మనం ఉపయోగించుకుంటే ఆ స్పర్శతో, లేదా పాట పాడేటప్పుడు, లేదా చూసేటప్పుడు, లేదా టేస్టింగ్ అంటే ఆ టేస్ట్ చేసేటప్పుడు బీ అవేర్ యు ఆర్ అండ్ డిస్కవర్ ద ఎవర్ లివింగ్. అదొక సూత్రం.
అలాగే వేరెవర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఫౌండ్, ఎక్కడైతే నీకు సంతృప్తి అనేది లభించిందో, వాట్ ఎవర్ యాక్ట్, నువ్వు ఏ పని చేసినా నీకు సంతృప్తిగా అనిపించిందో దాన్ని వాస్తవ స్థితిలోకి తెచ్చుకో. ఆ సంతృప్త స్థితిని వాస్తవ స్థితిలోకి తెచ్చుకో. దాన్ని యాక్చువలైజ్ చెయ్యి. అలాగే ఎట్ ది పాయింట్ ఆఫ్ స్లీప్, నీకు నిద్ర వస్తుంది, నిద్ర వచ్చే సమయంలో ఇంకా పూర్తిగా నీకు నిద్ర రాలేదు, పూర్తిగా మెలకువలు లేవు, ఆ పాయింట్లో నీ ఉనికిని, నిన్ను గమనించు, నీ యొక్క స్థితిని గమనించు, నీలో ఉన్న స్థితిని, నీలో నువ్వు ఉన్న స్థితిని గమనించు. దాన్ని వెలికితీ, అవేర్గా ఉండు. భ్రమలో నిన్ను మోసపుచ్చినా, నీ చుట్టూ రంగురంగుల వాతావరణం క్రియేట్ అయినా, నీలో ఏ డివిజన్ కాకుండా ఇండివిజిబుల్గా అవిచ్ఛిన్నంగా ఉన్న స్థితిని గమనించు. ఈ సూత్రాల గురించి కొంచెం వివరణ తీసుకొని దాని నుంచి ఇంకా ముందు పరిచయం చేసుకుని తర్వాత వివరణకు వెళ్తాము రేపటి ఎపిసోడ్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.